ఫ్రెండ్స్ ఇవి మెటా రేబాన్ కాంబినేషన్ లో వస్తున్న గ్లాసెస్ ఇవి మామూలుగా ఇండియాలో దొరకవు. నేను బయట నుంచి అయితే తెప్పించాను. వీటి కాస్ట్ వచ్చేసరికి ఇండియన్ కరెన్సీలో 25,000 రూపాయలు. ఇండియాలో ఒకవేళ లాంచ్ అయితే కొద్దిగా ఎక్కువ ప్రైజే ఉండొచ్చు. సో ఇది నేను అమెరికా నుంచి అయితే తెప్పించాను. ఇవి చాలా బాగా నచ్చినాయి నాకు. ఇది ఫస్ట్ టైం నేను చూసిన వచ్చేసరికి మనోజ్ సార్ ఉంటాడు కదా, మనోజ్ సార్ శాంసంగ్ ఈవెంట్ లో పెట్టుకొని వచ్చాడు. చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే దీనిలో ముఖ్యంగా నాకు నచ్చింది, దీని నుంచి మనం వీడియోస్ ఆడియో కూడా రికార్డ్ చేయొచ్చు. మంచి క్వాలిటీ వీడియో అయితే వస్తుంది. సో కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది గ్యాడ్జెట్. ఇది కూడా మనం ఒకటి కావాలి అని చెప్పేసి కొనుక్కున్నా నేను. అండ్ కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో మొత్తం చూడండి. దీంతో ఏమేమి పనులు చేయొచ్చు ఇవన్నీ మీరు చూడొచ్చు. ఫ్యూచర్ లో తెలిసి ఇట్లాంటి క్లాసెస్ ఇండియా కూడా వీళ్ళు తీసుకొని రావచ్చు. అప్పుడు మీకు ఒకవేళ ఇవి ఉపయోగపడితే మీరు తీసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే క్రియేటర్స్ ఉంటారో, షార్ట్ ఫార్మాట్ వీడియోస్ ఇట్లాంటి రికార్డ్ చేస్తుంటారు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ షార్ట్స్ కానీ రికార్డ్ చేస్తుంటారు కదా, వాళ్ళ కోసం అయితే మాత్రం ఇది ఒక చాలా చాలా మంచి గ్యాడ్జెట్ అయితే. ఫస్ట్ మనం దీని అన్బాక్సింగ్ చూద్దాం, తర్వాత దీని ఫీచర్స్ అన్నీ చూద్దాం. ఫస్ట్ దీని బాక్స్ చూస్తే మాత్రం బాక్స్ లోపల మీకు ఏమేమి వస్తాయి అంటే గ్లాసెస్ వస్తాయి, కేస్ తో పాటు అయితే వస్తాయి. అండ్ దాంతో పాటు ఒక క్లీనింగ్ క్లాత్ ఇస్తున్నారు, వారంటీ కార్డ్ ఇస్తున్నారు, అండ్ యూజర్ గైడ్. ఇవే మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. అండ్ ఇక ఈ కేస్ గురించి మాట్లాడుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీరు పడేసుకోకండి. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మీకు బాటమ్ లో ఒక టైప్ సి పోర్ట్ కనిపిస్తా ఉంది. దీన్ని మీరు ఛార్జింగ్ పెట్టొచ్చు ఇక్కడ నుంచి. అండ్ ఒక పేరింగ్ బటన్ ఉంది బ్యాక్ సైడ్. యాప్ మీరు కనెక్ట్ చేయాలంటే పేరింగ్ బటన్ ఖచ్చితంగా మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకా ఇక్కడ మీకు బటన్ కనిపిస్తుంది కదా, ఇది మీకు ఎల్ఈడి వస్తుంది. ఇక్కడ ప్రెజెంట్ అయితే గ్రీన్ కలర్ లో వస్తుంది కదా. నార్మల్ మీరు పేర్ చేయడానికి దీన్ని వచ్చారనుకోండి, దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే పేరింగ్ బటన్ బ్లూ కలర్ లోకి వస్తుంది. పేర్ అయిన తర్వాత గ్రీన్ కలర్ లోకి వెళ్తుంది. ఒకవేళ బ్యాటరీ అయిపోతుంటే రెడ్ కలర్ లోకి వెళ్తుంది. అది మీకు ఇండికేషన్ అనమాట. నెక్స్ట్ ఇంకా ఓపెన్ చేసిన తర్వాత లోపల మనకి గ్లాసెస్ ఉంటాయి. ఇవి మెయిన్ ప్రొడక్ట్ అయితే ఇవి మీకు నచ్చినట్లు మీరు చేయించుకోవచ్చు. ప్రెజెంట్ అయితే మనకి డైరెక్ట్ వచ్చేది మాత్రం ఈ సన్ గ్లాసెస్ వస్తాయి, పోలరైజ్డ్. ఇవి మీరు డైరెక్ట్ సన్ లైట్ లోకి పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీరు వీటికి మీ సైట్ ఉంది అనుకోండి, దానికి తగ్గట్టు మీరు గ్లాసెస్ మీరు ఫిట్ చేయించుకోవచ్చు. ప్రెజెంట్ నేను వీటిని తీపిచ్చేస్తాను. వీడియో అయిపోయిన తర్వాత వీటిని తీపిచ్చేసి నేను నార్మల్గా, నాకు సైట్ అయితే లేదు, నార్మల్ గ్లాసెస్ ఉంటాయి కదా, యాంటీ గ్లేర్ గ్లాసెస్, వాటిని అయితే పెట్టిస్తాను రెగ్యులర్ గా యూజ్ చేయడానికి. ఛార్జింగ్ మీరు ఇది 4 hours ఛార్జింగ్ అయితే వస్తుంది. మీరు ఒకసారి దీన్ని ఛార్జింగ్ పెడితే, దీన్ని ఛార్జ్ పెట్టడానికి ఖచ్చితంగా మీరు ఇక్కడ నుంచి ఛార్జింగ్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ పిన్స్ కనిపిస్తున్నాయి చూడండి, ఈ 2 pins ని ఇక్కడ మీరు ఇలా పెట్టేస్తే ఫిక్స్ అయిపోతుంది, ఛార్జింగ్ అయితే అవుతుంటుంది. అండ్ కేసులో కూడా మీకు ఛార్జింగ్ ఉంటుంది. ఏదైతే క్యారీ కేస్ దీనిలో కూడా మీకు ఇక్కడ బ్యాటరీ అయితే ఉంటుంది. దీన్ని మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే మీరు చెప్పే 36 hours బ్యాటరీ వస్తుంది. ఒకసారి మీరు కంప్లీట్ గా దీన్ని మొత్తాన్ని ఛార్జింగ్ పెట్టేస్తే, ఇది మాత్రం మీరు ఒకసారి ఛార్జ్ పెడితే 4 hours అయితే యూజ్ చేయొచ్చు. దీనిలో కూడా మీకు బ్యాటరీ అయితే ఉంటుంది. ఇంకా దీని పక్క పెట్టారు, దీని గురించి అంతా అయిపోయింది. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మాత్రం పడేసుకోకండి. అండ్ నెక్స్ట్ దీని గురించి మాట్లాడదాం. ఇది మెయిన్ గ్యాడ్జెట్. అండ్ దీన్ని ఫస్ట్ ఫిజికల్ ఓవర్ చూద్దాం. ఫిజికల్ ఓవర్లో మీకు చాలా వరకు విషయాలు తెలుస్తాయి. అండ్ ఫిజికల్ ఓవర్ చూస్తే ఫస్ట్ మనకి ఇక్కడ మీకు 2 కళ్ళులా కనిపిస్తూ ఉంటాయి. 12 MP కెమెరా ఉంటుంది. అది మీకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇది కెమెరా 12 MP కెమెరా. రైట్ సైడ్ వచ్చేసరికి లైట్. ఇది చూడడానికి మీకు కెమెరా లాగా అనిపిస్తుంది, కాబట్టి కెమెరా కాదు, లైట్. ఇది ఇప్పుడు చూడొచ్చు, నేను ఇలా పెట్టుకున్నాను కదా, పెట్టుకున్న తర్వాత ఇది యాక్టివేట్ అయింది. ఇప్పుడు నేను ఫోటో ఇక్కడ ఒక బటన్ ఇస్తారు, టాప్ లో బటన్ ఇస్తారు. నేను ఫోటో తీసాను అనుకోండి, సింగిల్ ప్రెస్ చేస్తే ఫోటో తీస్తుంది, ఈ లైట్ వెలుగుతుంది మీకు. ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేయాలనుకోండి, నేను లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే వీడియో రికార్డ్ అవుతుంటది. వీడియో రికార్డ్ అయినంత సేపు ఈ లైట్ అయితే వెలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ప్రైవసీ కన్సర్న్. మీరు అవతల వాళ్ళకి తెలియకుండా వీడియోస్ రికార్డ్ చేస్తే కష్టం కదా, అందుకని చెప్పేసి వీళ్ళు ఈ లైట్ అయితే ఇచ్చారు. సో ఒకవేళ మీరు అతి తెలివి ప్రదర్శించి ఈ లైట్ని క్లోజ్ చేయడానికి ట్రై చేసినా కానీ, లేకపోతే దీనికి ఏదైనా అంటించేసి, కొంతమంది స్టిక్కర్లు అంటిస్తారు, అట్లాంటివి అంటించినా కానీ ఈ కెమెరా అయితే పనిచేయదు. సో మీరు వీడియోస్ రికార్డ్ చేయడానికి ఉండదు, ఫోటోలు తీయడానికి అయితే ఉండదు. సో ఇది చాలా తెలివిగా డిజైన్ చేశారనమాట. సో అవతల వాళ్ళకి ప్రైవసీ ఇష్యూస్ అయితే రాకుండా. సో నేను ఆపేస్తున్నాను. నెక్స్ట్ మిగతా బటన్స్ కూడా మాట్లాడదాం. అండ్ ఇక్కడ మీకు మొత్తం 5 మైక్స్ ఇచ్చారు. దీనిలో మొత్తం 5 మైక్స్ ఉంటాయి. ఇక్కడ ముక్కు దగ్గర ఉంటుంది, మనం ముక్కు పెట్టుకుంటాం కదా, ఇక్కడ ఒక మైక్ ఉంది. అండ్ బాటమ్ లో చూస్తే ఇక్కడ మీకు 2 మైక్స్ అయితే ఉన్నాయి. అండ్ టాప్ లో కూడా 2 మైక్స్ అయితే ఉంటాయి. మొత్తం 5 మైక్స్ ఉంటాయి. నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది. మాట్లాడుతుంటారు, వీడియో రికార్డ్ చేసేటప్పుడు మీ వాయిస్ కూడా చాలా నీట్గా అయితే వస్తుంది, చాలా బాగా వస్తుంది ఆడియో. అండ్ దాంతోపాటు మీరు ఒకవేళ దీన్ని యూస్ చేసి మీరు కాల్స్ మాట్లాడవచ్చు. అవతల వాళ్ళకి మీ వాయిస్ చాలా క్లియర్గా వినిపిస్తుంది. ఈవెన్ మీరు ట్రాఫిక్లో ఉన్నా కానీ ట్రాఫిక్ మీకు నాయిస్ క్యాన్సిలేషన్ చాలా నీట్గా చేస్తుంది. చాలా క్లియర్గా అవతల వాళ్ళకి మీ వాయిస్ వినిపిస్తుంది. చాలా బాగుంది. అవతల వాళ్ళు మాట్లాడేది మనకి వినిపించాలి కదా, దానికి మనకి ఖచ్చితంగా స్పీకర్స్ అయితే ఉండాలి. 5 మైక్స్ తో పాటు దీనిలో మీకు 2 స్పీకర్స్ అయితే ఉంటాయి, స్టీరియో స్పీకర్స్ బాటమ్ లో ఉంటాయి, ఇక్కడ చూడొచ్చు. సో ఇవి మీరు ఇలా పెట్టుకున్నప్పుడు ఇక్కడ నుంచి మీకు ఆడియో చెవుల్లోకి అయితే వస్తూ ఉంటుంది. మీరు క్లోజ్ రూమ్ లో ఉన్నప్పుడు చాలా బాగుంది ఆడియో. మీరు సాంగ్స్ కూడా వినొచ్చు, చాలా బాగుంది. సాంగ్స్ కూడా మీరు సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే ఎవరైతే మీరు ట్రాఫిక్ లోకి వెళ్తారు, క్లోజ్ రూమ్ కాదు, నాయిస్ సౌండ్ ఉంది అనుకోండి, వాళ్ళ నాయిస్లు అయితే మీకు వినిపిస్తూనే ఉంటాయి. అంత సూపర్ గా మీకు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే అవ్వదు. అండ్ దీన్ని యూస్ చేసి నేను కొద్ది మ్యూజిక్ విన్నాను, చాలా బాగా అనిపించింది.
అనిపిస్తుంది మ్యూజిక్ విన్నప్పుడు. మ్యూజికే కాదు, మీరు మూవీ చూడాలనుకున్నా చూడొచ్చు. మీరు ఫోన్లో ఏదన్నా ఆడియో ప్లే అయితే మొత్తం దీని నుంచి మీరు వినేయొచ్చు. ఎందుకంటే ఇది ఫోన్కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి. ఫోన్కి ఎలా కనెక్ట్ చేయాలి యాప్ గురించి నేను తర్వాత అయితే మాట్లాడతాను. ఇవి స్పీకర్స్ విషయానికి వస్తే స్పీకర్స్ కూడా బాగున్నాయి, సౌండ్ క్వాలిటీ బాగా నచ్చింది నాకు. అండ్ ఇట్ సైడ్స్ ఉన్నాయి, సైడ్ మీకు రైబాన్ బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. అండ్ ఏరియా మొత్తం అయితే రైట్ సైడ్ ఉందో మొత్తం ఇది టచ్ ఏరియా. లెఫ్ట్ సైడ్ మీకు ఏముండదు, రైట్ సైడ్ మీకు టచ్ చేయొచ్చు. టచ్ కి మీకు ఫంక్షనాలిటీస్ ఉంటాయి, అంటే సింగిల్ ట్యాప్ ఉంటుంది, డబల్ ట్యాప్ ఉంటుంది, అండ్ 3 ఫింగర్ కూడా ట్యాప్ చేయొచ్చు. సింగిల్ ట్యాప్ ఎలా ఉపయోగపడుతుంది అంటే మీరు ఏదైనా సాంగ్ ని పాజ్ చేయాలంటే సింగిల్ ట్యాప్ చేస్తే పాజ్ అవుతుంది, మళ్ళీ ప్లే చేయాలంటే సింగిల్ ట్యాప్ చేస్తే ప్లే అవుతుంది. మీ సాంగ్ నెక్స్ట్ సాంగ్కి వెళ్ళాలనుకుంటున్నారు, డబుల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ సాంగ్కి వెళ్తారు. ప్రీవియస్ సాంగ్ రావాలంటే ట్రిపుల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ సాంగ్ అయితే వస్తారు. మీకు ఏమైనా కాల్ వచ్చింది, కాల్ లిఫ్ట్ చేయాలనుకుంటే డబుల్ ట్యాప్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయొచ్చు. కాల్ అయిపోయింది మాట్లాడేసారి కట్ చేయాలనుకుంటే డబుల్ ట్యాప్ చేస్తే కట్ అయిపోయింది. అసలు కాల్ వస్తుంది కంప్లీట్ గా నేను కాల్ లిఫ్ట్ చేయకూడదు, కంప్లీట్ కట్ చేసేయాలనుకుంటే లాంగ్ ప్రెస్ చేసినా కానీ మీకు కట్ అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, వీటి మీరు కస్టమైజ్ చేసుకోవడానికి అయితే ఉండదు, ఒకదాన్ని ఒకటి మార్చుకోవడం అట్లాంటివి అయితే ఏముండవు, అట్లనే యూజ్ చేయాలి. ఓన్లీ 2 మాత్రమే కస్టమైజేషన్ చేసుకోవచ్చు టచ్ కంట్రోల్స్ లో. ఒకటి లాంగ్ ప్రెస్ ని మీరు కస్టమైజ్ చేయొచ్చు, అండ్ 3 ఫింగర్ ట్యాప్ ఉంటుంది కదా, దాన్ని కూడా మీరు కస్టమైజ్ చేయొచ్చు. సో అవి ఎలా చేయాలో యాప్ లో చూపిస్తాం మీకు. యాప్ నేమ్ వచ్చేసరికి మెటా వ్యూ. ఇది మీకు ప్లే స్టోర్, యాప్ స్టోర్ రెండింటిలో దొరుకుతుంది. ప్రెజెంట్ యాపిల్ ఫోన్ నేను యూజ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ నీకు మెటా వ్యూ అని కనిపిస్తుంది కదా, యాప్ ఇన్స్టాల్ చేస్తుంది ఆల్రెడీ. దీన్ని కనెక్ట్ చేయడం చాలా ఈజీ, చెప్పే కదా. ఈ బటన్ ఉంది కదా, బటన్ మీరు లాంగ్ ప్రెస్ పట్టుకుంటే పేరింగ్ మోడ్ లోకి వెళ్తుంది. దాని నుంచి మీరు డైరెక్ట్ బ్లూటూత్ ఆన్ చేసి ఫోన్ లో కనెక్ట్ చేసేసుకోవచ్చు. కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇది హోమ్ స్క్రీన్. ఇక్కడ చూడొచ్చు టాప్ లో మీకు బ్యాటరీ పర్సెంటేజ్ కనిపిస్తుంది, 98% అయితే ఉంది. అండ్ 2 ఫొటోస్ ఇప్పుడు నేను తీసా కదా, అవి ఇక్కడ ఇంపోర్ట్ చేయమని అడుగుతుంది. ఇందాక చూడొచ్చు మీ ఫొటోస్ మీరు చూసేవి ఇవే. ఇప్పుడు నేను తీసిన ఫొటోస్ వీడియో రికార్డ్ చేసేటప్పుడు వీటిని ఇంపోర్ట్ చేయమని అడుగుతుంది. అయిన తర్వాత చెప్తాను అది ఎందుకు ఇంపోర్ట్ చేయమంటున్నామని. అండ్ ఇది మెయిన్ స్క్రీన్ అయితే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది ఇమేజెస్ అనమాట. సో మీరు తీసిన ఫొటోస్, వీడియోస్, ఇది న్యూస్ చేసి అన్నీ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మీరు ఖచ్చితంగా వీటిని ఇంపోర్ట్ చేసుకోవాలి. 32 GB స్టోరేజ్ ఉంటుంది. సో వన్స్ మీరు ఫొటోస్ తీసిన తర్వాత మీ ఫోన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి, ఫోన్ స్టోరేజ్లోకి వెళ్ళిపోతాయి. ఇది ఫ్రీ అయిపోయింది ఈ 32 GB. సో మీరు ఎక్కువ వీడియోస్, ఫొటోస్ రికార్డ్ చేసే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా మీరు ఆల్రెడీ తీసిన ఫొటోస్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఈ 32 GB స్టోరేజ్ యూస్ చేసి కంపెనీ చెప్తుంది వచ్చేసరికి మీరు 500 ఫోటోలు తీసుకోవచ్చు, 50 minutes వీడియోస్ రికార్డ్ చేయొచ్చు అని చెప్పేసి కంపెనీ చెప్తుంది. నేను చెక్ చేసినప్పుడు అయితే మాత్రం మాక్సిమం మనం 3 minutes వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు దీనిలో. అంతకుమించి ఎక్కువ సైజ్ అయితే రికార్డ్ చేయడానికి అయితే ఉండదు, ఎక్కువ డ్యూరేషన్. సో 3 minutes వీడియోకి ఇది 100 MB తీసుకుంటుంది. ఒక 3 minutes వీడియో ఒక 100 MB లెక్కన వేసుకోండి. ఇంకా ఫోటో వచ్చేసరికి దగ్గర 1 MB తీసుకుంటుంది. దాని ప్రకారం ఇంకా 32 GBలో మీరు ఎన్ని ఫొటోస్, ఎన్ని వీడియోస్ రికార్డ్ చేయొచ్చు మీరు అంచనా వేసుకోవచ్చు. దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఫోన్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఫోన్ డైరెక్ట్ మీరు తీసేసి ఇంపోర్ట్ చేసేసుకోవచ్చు. అది స్టోరేజ్ ఫ్రీ అయిపోయింది, మళ్ళీ మీరు ఫోటోస్, వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. పెద్ద ఇష్యూ అయితే కాదు స్టోరేజ్ పరంగా ఇది. అండ్ ఇది డైరెక్ట్ ఇక్కడ ప్రజెంట్ ఇంపోర్ట్ అని ఉంది కదా, 2 ఫోటోస్ ఇప్పుడు తీసాం, అవి ఇంపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ ఇంపోర్ట్ అని కొడితే సో ఇంపోర్ట్ అయిపోతుంది. చూడొచ్చు ఇక్కడ మీరు డైరెక్ట్ ఇంపోర్ట్ అయిపోయినాయి. మీరు తీసిన ఫోటోస్, వీడియోస్ అన్ని యాప్లో ఇక్కడ మీకు కనిపిస్తాయి. అండ్ ఇంకా సెట్టింగ్స్లోకి వెళ్ళారనుకోండి, మెయిన్ సెట్టింగ్స్ అని ఇక్కడ మీకు కనిపిస్తాయి. బ్యాటరీ పర్సెంటేజ్ కనిపిస్తుంది. దీనిలో మెయిన్ చూపిస్తాం మీకు. యువర్ గ్లాసెస్లోకి వెళ్తే గెక్షర్స్ అని ఉన్నాయి కదా, గెక్షర్స్లోకి వెళ్తే టచ్ ప్యాడ్. ఇందాక నేను చెప్పాక టచ్ కంట్రోల్స్. సో ఓన్లీ మీరు ట్యాప్ అండ్ హోల్డ్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ట్రిపుల్ ట్యాప్, ఇక్కడ ట్రిపుల్ ట్యాప్ హోల్డ్, 3 ఫింగర్ తో ట్యాప్ చేసి హోల్డ్ చేయడం ఉందిగా, ఆ గెక్షర్ ని మీరు కంట్రోల్ చేయొచ్చు. వాటికి కూడా మనకి ఎక్కువ ఆప్షన్స్ అయితే ఏముండవు. ఆ ట్రిపుల్ ట్యాప్ అండ్ హోల్డ్ గెక్షర్ అయితే ఓన్లీ మీరు వాయిస్ కంట్రోల్స్ కోసం అయినా కానీ, లేకపోతే దాన్ని కంప్లీట్ గా ఆఫ్ చేసుకోవడం, అంతమించి వేరే ఆప్షన్ లేదు. అదే ట్యాప్ అండ్ హోల్డ్ అయితే మాత్రం మ్యూజిక్ యాప్స్ ఉంటాయి కదా, మ్యూజిక్ యాప్ ఓపెన్ చేయడానికి మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫోన్ లో అమెజాన్ మ్యూజిక్ ఉంది, యాపిల్ మ్యూజిక్ ఉంది, మీకు ఏ సబ్స్క్రిప్షన్ ఉంటే ఆ మ్యూజిక్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాపిల్ మ్యూజిక్ మనం ట్యాప్ చేసాం అనుకోండి, కనెక్ట్ యాపిల్ మ్యూజిక్ అని కొట్టేసి మీరు దానికి లింక్ చేసుకోవాలి. లింక్ అయిపోతే మీరు యాపిల్ మ్యూజిక్ నుంచి సాంగ్స్ అయితే దీనిలో వినేయచ్చు. నెక్స్ట్ ఈ వాయిస్ కంట్రోల్స్ ఎలా యూస్ చేయాలని తర్వాత చూపిస్తాను మీకు. వాయిస్ కంట్రోల్స్ కి ఇది మెటా అయితే యూస్ చేస్తుంది. మిగతా ఫీచర్స్ చూద్దాం. ఫస్ట్ మనం క్యాప్చర్ బటన్, ఆల్రెడీ చెప్పాను, క్యాప్చర్ బటన్ మీరు ఒకసారి సింగిల్ ప్రెస్ చేస్తే ఫొటోస్ తీయడం ఉంది కదా, ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా మిగతా మెయిన్ విషయానికి వస్తే కెమెరాలోకి వెళ్తే ఇక్కడ మీకు వీడియో లెంత్ ఉంది కదా, వీడియో లెంత్ చెప్పా కదా మాక్సిమం 3 minutes వరకు రికార్డ్ చేయాలని చెప్పేసి. మీకు కావాలంటే 60 seconds పెట్టుకోవచ్చు, 30 seconds పెట్టుకోవచ్చు, 15 seconds పెట్టుకోవచ్చు. అంతవరకే వీడియో రికార్డ్ చేసి తర్వాత కట్ అయిపోయింది వీడియో. మళ్ళీ మీరు ప్రెస్ చేసి వీడియో అయితే రికార్డ్ చేయాల్సి ఉంటుంది. సో మీ ఇష్టం, మాక్సిమం 3 minutes పెట్టుకుంటే బెటర్ నన్ను అడిగితే. నెక్స్ట్ వాయిస్ అంటే వాయిస్ కంట్రోల్ సంబంధించి. ఆడియో అంటే మనం మ్యూజిక్ వింటున్నప్పుడు గ్లాసెస్ తీసేస్తే ఆటోమేటిక్ పాజ్ అయిపోద్ది మ్యూజిక్, మళ్ళీ పెట్టుకుంటే ప్లే అవుతుంది, దానికి సంబంధించింది. నెక్స్ట్ కమ్యూనికేషన్ ఉంది కదా, కమ్యూనికేషన్లోకి వెళ్తే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు కనెక్ట్ చేసుకోవాలి. ఫోన్ కనెక్ట్ చేసుకోండి, వాట్సాప్ కనెక్ట్ చేసుకోండి, మెసెంజర్ ఉంటే మెసెంజర్ మీరు వాడితే మెసెంజర్ కనెక్ట్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ చేసుకోండి, ఫేస్బుక్ కనెక్ట్ చేసుకోండి. అన్ని కనెక్ట్ చేసుకుంటే ఇది మెటా కదా, వెళ్తే మెయిన్ మెటాదే కాబట్టి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వెళ్ళే కాబట్టి ప్రాబ్లం ఉండదు. మొత్తం కనెక్ట్ చేసుకుంటే ఏమైందంటే ఈ గ్లాసెస్ ని మీరు ఎఫిషియెంట్ గా యూజ్ చేయొచ్చు. ఫోన్ కనెక్ట్ అయింది కాబట్టి ఇప్పుడు నేను గ్లాసెస్ పెట్టుకుని ఎవరికైనా ఫోన్ చేయాలనుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఇట్లా పెట్టేసుకున్నాను. ఇప్పుడు వాయిస్ కంట్రోల్స్ ని యాక్టివేట్ చేయాలనుకుంటే ఇప్పుడు నేను పెట్టింది ట్రిపుల్ ట్యాప్ అండ్ హోల్డ్ గెక్షర్. మేక్ ఏ కాల్ టు అశ్విన్ PT. On WhatsApp, call Ashwin PT, right? Yes.
ఇట్లా మీరు కాల్ చేసుకోవచ్చు. వాట్సాప్ అయిన చేయొచ్చు, నార్మల్ కాల్ అయిన చేయొచ్చు. ప్రతిసారి మీరు గెస్చర్ చూస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. హే మెటా అని మీరు వాయిస్ కమాండ్ ఇచ్చినా గానీ యాక్టివేట్ అయితది. అది కూడా చూద్దాం ఇప్పుడు మనం. హే మెటా సెండ్ ఏ వాట్సాప్ మెసేజ్ టు అశ్విన్ పీటీ. Okay, Ashwin PT on WhatsApp. What's the message? హాయ్ అశ్విన్, హౌ ఆర్ యూ? ఐ మిస్ యూ. Message to Ashwin PT says, Hi, Ashwin, how are you? I miss you. Ready to send. సెండ్. ఇక చూడొచ్చు నేను పంపించిన మెసేజ్ అయితే వెళ్ళిపోయింది ఇక్కడ. ఇట్లా మీరు మెసేజ్ పంపించుకోవడానికి, కాల్ మాట్లాడడానికి ఉపయోగించవచ్చు. అదే వేరే కంట్రీస్లో అయితే ఇంకా మెటా అయితే చాలా పనులు చేయొచ్చు. ఎవరైనా ఏదన్నా షర్ట్ వేసుకున్నారు, షర్ట్కి తగ్గట్టు ప్యాంట్ సజెషన్ చేయమన్నా సజెషన్ చేస్తుంది. ఇప్పుడు ఏదైనా వస్తువు చూస్తున్నాము, దీని గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే దాని గురించి అడిగినా చెప్తుంది. అండ్ ఏదన్నా ట్రాన్స్లేట్ చేయాలి, ఏదన్నా చూస్తుంటే మీకు చైనీస్ భాషలో కనిపిస్తుంది, దాన్ని మనం ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకోవాలి, వేరే లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయాలంటే కన్వర్ట్ చేయమంటే చేస్తుంది. అవన్నీ పనిచేస్తాయి, కానీ మన దగ్గర అయితే ప్రజెంట్ అయితే అవన్నీ పని చేయట్లేదు. సో ఓన్లీ మెసేజ్లు కాల్ చేసుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది, మ్యూజిక్ వినడానికి. వీడియో కాల్స్లో కూడా మీరు యూజ్ చేయొచ్చు. వీడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు మీరు ఏదన్నా, ఇప్పుడు నేను ఏదన్నా ఇన్స్టాగ్రామ్ లైవ్కి వచ్చిన ఏదైనా వీడియో కాల్ మాట్లాడుతున్న అవతల వాళ్ళకి నేను ఏమైనా చూపించాలనుకుంటున్నాను ఈ కెమెరా యూజ్ చేసి, నా పాయింట్ ఆఫ్ వ్యూలో, నా పిఓవిలో దీని గురించి నేను చెప్తున్నాను, దీన్ని నేను చూపిస్తా ఉన్నాను అనుకోండి. సో ఈ కల్చర్ పెట్టుకొని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి వీడియో కాల్లో అదైతే కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ ఇన్స్టాగ్రామ్ లైవ్లో కానీ మీరు యూజ్ చేయొచ్చు. ఇది కొద్దిగా యూస్ఫుల్. ఎవరైతే ఏదైనా ఎక్స్ప్లెనేషన్ చేయాలనుకుంటున్నారో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఉపయోగపడుతుంది. అండ్ ఫైనల్గా వీడియో క్వాలిటీ మెయిన్. నాకు ఎందుకు ఇది తీసుకున్నానంటే ఒకటే వీడియో క్వాలిటీ. వీడియో దీనిలో మీకు 1440 x 1920 రెజల్యూషన్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ చాలా బాగా వస్తుంది. వర్టికల్ ఫార్మాట్లో వీడియోస్ అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. లైక్ మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ షార్ట్స్ కానీ రికార్డ్ చేసేటప్పుడు మైక్స్ కూడా చాలా బాగున్నాయి. నేను ఒక ఆడియో మీకు వీడియో క్లిప్ చూపిస్తాను. నేను రీసెంట్గా ఒక ఆటో షూట్ చేశాను. ఒక చిన్న క్లిప్ చూడండి, వీడియోతో పాటు ఆడియో దీని నుంచి రికార్డ్ చేసింది. అండ్ బ్యాక్ సైడ్ లుక్ కూడా మనకి బాగుంది. అండ్ దీనిలో కెమెరా చూడొచ్చు. కెమెరా మీకు హిడెన్ అయితే ఉంటుంది. మీరు రివర్స్ ఎప్పుడైతే ఆన్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్ ఇది బయటకి అయితే వస్తుంది. అండ్ బూట్ విషయానికి వస్తే మాత్రం బూట్ ఇది మీకు 455 లీటర్స్ వరకు ఉంటుంది. కాకపోతే దీనిలో మైనస్ ఏంటంటే వీళ్ళు ఏదైతే స్పేర్ వీల్ ఇస్తున్నారు, స్పేర్ వీల్ మీకు బూట్లోనే ఇస్తున్నారు. సో ఇదే మీకు కొద్దిగా స్పేస్ అయితే ఆక్యుపై చేస్తుంది. సో మీకు ఓవరాల్గా బూట్ స్పేస్ అయితే తగ్గిపోద్ది. ఒకవేళ మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే మీరు ఏదైతే సీట్స్ ఉన్నాయి బ్యాక్ సీట్స్ని మీరు 40-40-20 రేషియోలో అయితే స్ప్లిట్ చేయొచ్చు. ఇట్లా మీరు ఏదైనా ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా ఉపయోగపడుతుంది. అంతేగా స్టెబిలైజేషన్ చూడొచ్చు. ఇక్కడ మీరు బైక్ మీద వెళ్తున్నా కానీ స్టెబిలైజేషన్ చూడొచ్చు. అండ్ వీడియో క్వాలిటీ కూడా చూడండి. స్కై చూడండి, డైనమిక్ రేంజ్ చాలా బాగుంది. సో నాకు చాలా బాగా నచ్చింది. అదే వీడియో క్వాలిటీ బాగా నచ్చింది. అండ్ సౌండ్ మైక్స్ కూడా చాలా బాగున్నాయి. మనం మాట్లాడుతూ వీడియో రికార్డ్ చేస్తూ ఏదైనా వర్టికల్ ఫార్మాట్లో ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఏదైనా వీడియోస్ రికార్డ్ చేయాలన్నప్పుడు బాగా ఉపయోగపడుతుంది ఇది. సో ఈ 12 మెగాపిక్సెల్ కెమెరా కూడా బాగానే ఉంది క్వాలిటీ అయితే. సో మెయిన్ అందుకు నేను తీసుకుంది. సో ఈ స్పీకర్లు, వీడియోలు, ఇవన్నీ మెసేజ్ పంపిణీ ఇవన్నీ ఎక్స్ట్రా అనమాట. సో మెయిన్ అయితే నా పర్పస్ అది కాబట్టి దానికోసం నేను తీసుకుంది. సో అది మాత్రం గుడ్ ఇది. సో నెక్స్ట్ ఇది రెగ్యులర్గా నేను యూస్ చేస్తాను. ఈ గ్లాసెస్ తీపిచ్చేసేసి చెప్పా కదా, యాంటీ క్లియర్ పెట్టిచ్చేస్తాను. నార్మల్గా రెగ్యులర్గా నేను యూస్ చేస్తాను వీటిని. కాకపోతే దీనిలో మైనస్ ఏంటంటే ఎన్ని ప్లస్లు బాగున్నాయి. మైనస్ విషయానికి వస్తే వెయిట్. నార్మల్గా మీరు ఏదైనా సైడ్ గ్లాసెస్ కానీ నార్మల్ గ్లాసెస్, సన్ గ్లాసెస్ మీకు 20 గ్రామ్స్ లోపే ఉంటాయి. ఇవి మాత్రం మీకు దగ్గర 50 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. సో కొద్దిగా వెయిట్ అనిపిస్తుంది. మీరు పెట్టుకున్న ఎక్కువసేపు అయితే పెట్టుకోలేరు. పెట్టుకుంటే కొద్దిగా పెయిన్ అయితే వస్తూ ఉంటుంది. అలవాటు అవ్వాలి ఇది. అదొక్కటి నాకు మైనస్ అనిపించింది. పెద్దగా మిగతా అయితే నేను రెగ్యులర్గా యూస్ చేస్తున్నప్పుడు నాకు పెద్దగా మైనస్ అయితే అనిపించలేదు. ఇండియాకి వస్తే మాత్రం దీని ప్రైస్ ఎక్కువే ఉండొచ్చు. ఎంత ప్రైస్ పెడతా తెలియదు కానీ ఇండియాకి వస్తే మాత్రం ఇవి చూడాలి సక్సెస్ అయితే లేవు. మీ చెప్పండి, మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్రజెంట్ అయితే ఇండియాలో అవైలబుల్ అయితే లేవు. వేరే కంట్రీ నుంచి వీడియో చూస్తుంటే మాత్రం ఒకవేళ మీరు వీటిని కొనాలనుకుంటే ఈ పర్పస్ కోసం ఒకవేళ వీడియోస్ రికార్డ్ చేసే వాళ్ళైతే మాత్రం వర్టికల్ ఫార్మాట్లో ఎక్కువ ఫొటోస్, వీడియోస్ రికార్డ్ చేసే వాళ్ళైతే ఒకసారి దీన్ని చెక్ చేయొచ్చు. నార్మల్ పీపుల్కి అయితే పెద్దగా ఇది అంత యూజ్ అయితే ఉండదు ఆ ప్రైస్కి. ఇవి ఓవరాల్గా రేబాన్ మెటా గ్లాసెస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. వీడియో మీకు ఎలా అనిపించింది, ఈ గ్యాజెట్ గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మన ఛానల్ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.